హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే ఇవాళ మీకు ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. ఇవాళ ఒక 2 మంచి రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తాను. ఒకటి మటన్ పులావ్, అలాగే వెజిటేరియన్స్ వాళ్ళకి ఈవినింగ్ పిల్లలు చాలా ఇష్టంగా తినే మోమోస్ అండి, వెజ్ మోమోస్. అది కూడా చాలా సింపుల్ మెథడ్లో, అంటే మామూలుగా మనం మోమోస్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం కదా. సో అంత కష్టపడాల్సిన పని లేకుండా ఈజీగా మోమోస్ ఎలా చేయాలో చూపిస్తాను, అంటే ఎలా చుట్టాలో చూపిస్తాను. సో రెసిపీస్ అయితే బాగుంటాయి, చివరి వరకు చూడండి. సో ఇక్కడ అయితే బట్టలు మడత పెడతా ఉన్నాం, నేను మా చిన్నోడు. యాక్చువల్గా నేనే మడత పెడుతున్నానండి, మేడ మీద ఉంటే తీసుకొచ్చాను మడత పెడదామని. మా చిన్నోడేమో నేను హెల్ప్ చేస్తానమ్మా అని చెప్పి మొత్తానికి ఏదో చేస్తున్నాడు. అలాగా వద్దులేరా బాబు, నువ్వు మడత పెట్టినా మళ్ళీ నేను మడత పెట్టుకోవాల్సి వస్తుంది, నేను చేస్తానులే అని చెప్పి ఇంకా వాడినైతే వద్దని చెప్పాను. ఏం లేదండి, మామూలుగా నేను రెగ్యులర్గా పిల్లలు డైలీ ఈవినింగ్ పూట వేసుకునే బట్టలన్నీ కూడా ఉతికేసి మేడ మీద పెట్టేస్తాను. సో ఎందుకంటే సర్దడానికి బద్ధకం కూడా కాదండి. యాక్చువల్గా షెల్ఫ్లో అసలు ఖాళీ ఉండదు అనమాట, బట్టలు పెట్టడానికి అసలు షెల్ఫ్లు చిన్నవైపోయాయి. ఇంకా మామూలుగా ఇంకా వేరే షెల్ఫ్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ షెల్ఫ్లు, అవైనా సరే కొనాలి. దానివల్ల మెయిన్ అసలు షెల్ఫ్లు ఖాళీ లేదు, బీరువాలో ఖాళీ లేదు. అన్నీ కూడా రెగ్యులర్ వేర్ కాకుండా పార్టీ వేర్వి మంచి బట్టలు ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. సో అందుకని రెగ్యులర్గా పిల్లలు వేసుకునే షార్ట్స్, టీ షర్ట్స్ ఇవన్నీ కూడా నేను ఏంటంటే ఉతికేసి మేడ మీద చైర్స్లో పెట్టేస్తాను. పిల్లలవన్నీ ఒక దాంట్లో, నావి అన్ని అంటే నా నైటీలు అవి ఒక దాంట్లో పెడతా ఉంటాను. మా వారివి మాత్రం తీసుకొచ్చి తన షెల్ఫ్లో పెట్టేస్తానులేండి. నావి పిల్లలవి మాత్రం మేడ మీద పెడతానన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఊరు వెళ్దాం అనుకుంటున్నాం కదా. సో షార్ట్స్ అవన్నీ ఏమున్నాయి అన్నీ ఒకసారి చెక్ చేస్తా ఉన్నాను. కొత్తవి కూడా తీసుకున్నాను కదా, సో అవి ఏవి ఉంచాలి, ఏవి ప్యాక్ చేయాలి అని చెప్పి ఇప్పుడు ఒకసారి సర్దేశాను అనుకోండి, తెలుస్తాయి కదా అని చెప్పి సర్దుతూ ఉన్నాను అనమాట. ఇవన్నీ కూడా డైలీ వేసుకునే బట్టలే. కాకపోతే సల్వార్ మాత్రం ఐరన్ చేయిద్దామని చెప్పేసి పక్కన పెట్టాను. ఇంకా అవి కూడా పెట్టేస్తా ఉన్నానన్నమాట. సో చూడండి, అస్సలు ఖాళీ ఉందా షెల్ఫ్‌లో? అస్సలు ఖాళీలే లేవు. పైన షెల్ఫ్‌లో పెడదామంటే మా వారిది ల్యాప్‌టాప్, బుక్స్, పిల్లలవి అవి ఉంటాయన్నమాట. ఆ పైనైనా చిన్న ర్యాక్ లాగా చెక్కవి పెడతారు గదా, అలా అయినా పెట్టిద్దాం అనుకుంటున్నాం. ఎప్పటినుంచో చెప్తున్నాను మా వారికి, ఆ షెల్ఫ్‌లో పైన ఒక 2 ర్యాక్స్ వస్తాయి వుడెన్ షెల్ఫ్‌ల్లాగా పెట్టిమ్మంటే తను అసలు కుదరట్లేదండి. అదైనా పెట్టించాలి. బట్టలు పెట్టుకోవడానికి భలే ఇబ్బంది అయిపోతా ఉంది. సేమ్ ఇక్కడ ఎలా ఉంటదో మా రూమ్‌లో కూడా అంతే అన్నమాట. అసలు అన్ని బట్టలు పైన పెట్టినా సరే కింద పడిపోతా ఉంటాయి. ఎప్పటినుంచో అడుగుతూనే ఉన్నా, ఇక్కడ ఒక 2 షెల్ఫ్‌లు, అక్కడ ఒక 2 షెల్ఫ్‌లు పెట్టిస్తే వుడెన్‌వి మధ్యలో ఉంటాయి కదా బట్టలు పెట్టుకోవడానికి అని చెప్పి. కానీ హాలిడేస్‌లో అయినా పెట్టించేయాలండి. మొత్తానికి ఇంకా అలా బట్టలు కూరుతున్నానన్నమాట. అలా చూస్తున్నారు కదా, కుక్కుతున్నాను. కిందంతా ఏంటంటే బుక్స్ పెట్టాను. కింద షెల్ఫ్‌ల్లో బట్టలు పెడితే వాటర్ వచ్చేస్తున్నాయి. అది కాకుండా మావి కొంచెం పాత ఇల్లు అని చెప్పాను కదా, సో దానివల్ల కింద అంటే పెట్టడానికి అవ్వదు. వర్షం పడినా లేకపోతే కొంచెం బట్టలనేవి పాడైపోతాయన్నమాట కింద షెల్ఫ్‌ల్లో. అందుకే బుక్స్ కానీ లేకపోతే ఇవి ఉంటాయి కదా క్యారీ బ్యాగ్స్, అలాంటివన్నీ అక్కడ పెడుతూ ఉంటానన్నమాట. సో మొత్తానికి అన్నీ కూడా సర్దేశాను బట్టలన్నీ గూడాన. ఇప్పుడేంటి అంటే కావాల్సినవి ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి చూసానన్నమాట. అవన్నీ ఒక దగ్గర పెట్టాను. అంటే ప్యాక్ చేయాల్సినవన్నీ కూడాన. ఇంట్లో ఇప్పుడు ఏసుకోవడానికని ఒక దగ్గర పెట్టేసా. సో ఇప్పుడేమో ఈవినింగ్ స్నాక్ అని చెప్పేసి నేను మోమోస్ చేస్తున్నానండి. ఇదొచ్చేసి గోధుమ పిండి. సేమ్ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే అన్నమాట. అందులో కొంచెం సాల్ట్, కొంచెమే ఆయిల్, ఎక్కువ ఆయిల్ పట్టదు. మామూలుగా మనం చపాతీ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాం కదా. సో మోమోస్ కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదనమాట. కొంచెం ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసుకొని ఇదిగోండి వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్నైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు కొంచెంసేపు పక్కన పెట్టేద్దాం, ఇది నానుతది. ఈ లోపల స్టఫింగ్ అయితే తయారు చేసుకుందాం. నేను స్టఫింగ్ అనేది కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటాను. సో మోమోస్ పిల్లలకి ఇష్టం కాబట్టి ఇవాళ తింటారు, రేపు కూడా తింటారనమాట. సో స్టఫింగ్ ఎక్కువ చేసి పెట్టుకున్నాం అనుకోండి, సో రేపు కూడా చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పి కొంచెం ఎక్కువ చేస్తున్నా. ఇది వచ్చేసి 1 కేజీ వరకు ఉంటది. క్యాబేజ్ ఒక్కటే అన్నమాట. మీరు కావాలి అనుకుంటే అన్ని రకాల వెజిటబుల్స్ తీసుకోవచ్చు. నేనెప్పుడు అన్నీ వేస్తాను. అంటే క్యారెట్, క్యాప్సికమ్, బీట్రూట్ ఇట్లా వేస్తాను.
కాకపోతే ఇంక ఇవాళ అవేం వేయట్లేదు. అవి లేవు అందుకని చెప్పి ఓన్లీ క్యాబేజ్‌తో చేస్తున్నాను. సో, మళ్ళీ ఈ చాపర్ లింక్ అయితే అడగొద్దండి. నా దగ్గర లేదు. నిజంగా ఉంటే ఖచ్చితంగా ఇచ్చేదాన్ని. ఎవరైనా అంటే మన సబ్‌స్క్రైబర్స్ ఒకళ్ళు ఒకసారి చెప్పారు. "అక్క ఇది మేము చూసాము ఫ్లిప్‌కార్ట్‌లో" అని చెప్పి. సో, ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే దయచేసి లింక్ అయితే పెట్టండి. నేనెంత సెర్చ్ చేసినా సరే లింక్ మాత్రం కనిపించట్లేదు. సేమ్ ప్రొడక్ట్ కనిపించట్లేదు నాకు ఫ్లిప్‌కార్ట్‌లో. చాలా మంది అడుగుతున్నారు దీన్ని. సో, ఇదైనా తీసుకోండి. అంటే మీకు గనక ఇలాంటిది తీసుకోవాలి అనిపిస్తే సేమ్ ప్రొడక్ట్ కాకపోయినా సరే ఇలా చాపర్ అయితే మాత్రం తీసుకోండి. చాలా వచ్చేసాయన్నమాట. సో, దీని ప్రైస్ అయితే నాకు 2500 పడినట్లుందండి. ఇది తీసుకొని దాదాపు 3, 4 ఇయర్స్ అయిపోతుంది. చాలా పనిచేస్తది. చూస్తున్నారు కదా! కేజీ క్యాబేజ్‌ని ఒక 2 మినిట్స్‌లో కట్ చేసి ఇచ్చేసింది. అదే ఇలా చాప్ చేసి ఇచ్చేసింది. చాలా బాగా యూజ్ అవుతది చాపర్ మాత్రం. ఏ బ్రాండ్ అయినా సరే మీకు నచ్చింది తీసుకోండి. వంటగదిలో పనిని బాగా ఈజీ చేస్తది. సో, ఇప్పుడేంటంటే క్యాబేజ్ కట్ చేసుకున్నాను కదా! సో, కడాయిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ ఏసుకొని, కొంచెం కరివేపాకు, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకున్నాను. మీ దగ్గర ఉంటే వెల్లుల్లిపాయ ఒక్కటే వేసుకోండి. ఇప్పుడు నేను వెల్లుల్లిపాయని చాప్ చేయలేక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను. ఏదైనా సరే బాగానే ఉంటుంది. బాగోకుండా అయితే ఏమీ ఉండదు. ఒక హాఫ్ స్పూన్ ఏసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ తర్వాత క్యాబేజీ వేసేసుకున్నాను. పసుపు, ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి, అలాగే ఇది రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అన్నమాట. ఏం లేదు ఎండుమిరపకాయలు ఉంటాయి గదా! దాన్ని కొంచెం బరకగా పౌడర్ చేసుకున్నాను అంతే. లేదు అనుకుంటే మీరు మామూలు కూర కారం మనం కూరల్లో వేసుకునే కారం ఉంటది కదా! అదైనా సరే ఒక స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత సాల్ట్ ఏసుకున్నాను. అలాగే సోయా సాస్ ఒక స్పూన్ ఏసుకున్నాను. మోమోస్ అంటే చైనీస్ ఐటెమ్ గదండీ! సో, అందుకే సోయా సాస్ వేసుకున్నాను. ఒకవేళ లేకపోయినా కూడా పర్వాలేదండి. పెద్ద ప్రాబ్లమ్ ఏమీ కాదు. ఉందని వేసుకున్నాను అంతే. సో, ఇప్పుడేంటంటే వాటర్ ఏం వేయకూడదు. సిమ్‌లో పెట్టి మూత పెట్టేస్తే క్యాబేజీ బాగా ఉడికిపోతది పొడి పొడిగా. ఇదిగోండి. ఫ్రైడ్ రైస్ లాగా ఉంది గదా చూడ్డానికి. మామూలుగా మనం ఈ క్యాబేజీ కూర చపాతీతో పెడితే పిల్లలు అస్సలు తినరండి. అన్నంతో పెట్టినా తినరు. పిల్లలే ఏంటి మనమే తినం. క్యాబేజీ కూర అంటాం గదా! అదే ఈ క్యాబేజీ కూరని ఇలా చపాతీలో స్టఫ్ చేసి మోమోస్ లాగా చేసినా పిల్లలు తినేస్తారు. లేదు చపాతీలాగా మనం చపాతీలాగా కాల్చినా సరే తింటారనమాట. సో, వెజిటబుల్స్ తినని పిల్లలకి ఏ వెజిటబుల్ అయినా బీట్రూట్ కానీ, క్యారెటు, క్యాప్సికమ్ ఇలా క్యాబేజు ఇలాంటివి తినరు కదా! సో, తినని పిల్లలకి ఇలాగా కర్రీలాగా చేసేసి, దాన్ని చపాతీలో స్టఫ్ చేసి మోమోస్ లాగా అయినా ఇవ్వండి. లేదా చపాతీలో పెట్టేసి ఇప్పుడు మనం ఆలు పరాటా చేస్తాం గదా! అలా అయినా సరే చేసివ్వండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలకి మాత్రం చాలా ఇష్టం ఇలా చేస్తే. అదే ఈ క్యాబేజీని ఇప్పుడు అన్నంతో పెడితే అస్సలు తినరు. పోనీ చపాతీ పక్కన పెట్టినా సరే తినరండి. అదే చపాతీ లోపల స్టఫ్ చేస్తే మాత్రం ఒక్కొక్కళ్ళు 2 తినేవాళ్ళు 3 తింటారనమాట. అంత ఇష్టం మా పిల్లలకి. సో, ఇంకిక్కడ ఏంటంటే నేను మోమోస్ చేస్తున్నాను. అయితే మోమోస్ అనేవి మనం చిన్న చిన్నవిగా చేస్తాం గదా! చిన్న చిన్నగా ఉంటాయి. సో, ఇవాళ నేనేంటంటే ఒకటేసారి స్ప్రింగ్ రోల్ లాగా చేసేస్తున్నానండి. సో, అప్పుడేంటంటే 2, 3 తినే మోమోసు ఒక్కటి తింటే చాలు కడుపు నిండిపోద్ది. సేమ్ మనం చపాతీ పిండి చపాతీ ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలా చపాతీ చేసేసుకొని, దాంట్లో స్టఫింగ్ పెట్టేసి ఇదిగోండి ఇలాగా స్ప్రింగ్ రోల్‌కి ఎలా అయితే చుట్టుకుంటామో అలాగనమాట. సో, ఇప్పుడు దీన్ని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తే స్ప్రింగ్ రోల్ అనుకోవచ్చు. ఇలా మనం బాయిల్ చేసుకుంటే అప్పుడు దీన్ని మోమోస్ అనుకోవచ్చు. సో, టేస్ట్ అయితే మాత్రం సేమ్ ఉంటది బాయిల్ అయిన తర్వాత. మీరు దీన్ని కావాలి అనుకుంటే మైదాతో కూడా చేయొచ్చు. నేనేంటంటే నార్మల్ గోధుమ పిండితో చేశాను చపాతీ లాగాన. సో, హెల్తీ తరచూ పిల్లలు తింటారండి. అందుకని చెప్పేసి గోధుమ పిండితో చేస్తున్నాను. ఎప్పుడైనా ఒకసారి తినాలి అనుకుంటే మాత్రం మైదాతో ట్రై చేయండి. మైదాతో కూడా బావుంటది. టేస్ట్ కావాలి అనుకుంటే మైదాతో బావుంటది. సో, రెగ్యులర్‌గా పిల్లలకి లంచ్ బాక్స్‌లో కట్టాలన్నా ఈవినింగ్ టైమ్ గావచ్చు, లేకపోతే మార్నింగ్ ఎప్పుడైనా వాళ్ళకి స్పెషల్‌గా ఏదైనా చేసి పెట్టాలి అన్నప్పుడు ఇలా చేసేయండి. సో, హెల్త్‌కి హెల్త్ ప్లస్ టేస్ట్ కూడా బావుంటది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎక్కువ తింటారు. సో, ఇలాగ రోల్స్ లాగా చేసేసానండి. అయితే ఇప్పుడు మీరు వీటిల్ని ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఉడికించుకోవచ్చు. సో, నేను మొన్న తీసుకున్నాను కదా! ఈ స్టీమ్ చేసుకునేది. సో, దీంట్లో పెడుతున్నాను. అయితే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశానండి నేను. ఏంటంటే వీటికి హోల్స్ ఉన్నాయి కదా! సో, హోల్స్ ఉండడం వల్ల ఈ మోమోస్ ఇప్పుడు ఉడికిస్తే చిన్న చిన్న మోమోస్ అనుకోండి పర్వాలేదు. ఇది పెద్దవి కదా! అంటే కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కదా! స్ప్రింగ్ రోల్ లాగాన.
సో అవి కొంచెం ఆ హోల్స్‌లో ఉడికేటప్పుడు ఆ హోల్స్‌లో ఇరుక్కుంటాయన్నమాట. తీసేటప్పుడు విరిగిపోయినాయి నాకు. అలా కాకుండా మీరేం చేస్తారంటే ఏదైనా వైట్ కలర్ కర్చీఫ్ కానీ, క్లాత్ గానీ ఉంటాయి కదా! సో ఫస్ట్ ఆ క్లాత్ వేసి దాని మీద గనక మోమోస్ గనక ఉడికించారనుకోండి చక్కగా ఉడుకుతాయి. చూడండి మనం ఇడ్లీలు ఉడికిస్తారు కదా బయట షాప్స్‌లో అలా గనుక ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతాయి. ప్లస్ మనకి తీసేటప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తాయి. సో నాకదేంటంటే ఇలా చేయడం వల్ల ఒకసారి ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనమాట. సెకండ్ టైమ్ ఈసారి ఎప్పుడు చేసినా సరే నేను క్లాత్ ఏసి ఉడికిద్దాం అనుకుంటున్నాను. సో అన్నీ ఏం అవసరం లేదు. మోమోస్‌కొక్కటే ఇలా ఉడికిస్తే చాలు. ఇంక మిగతావి అంటే ఇంక వేరేవేవి బాయిల్ చేయాలనుకుంటే డైరెక్ట్‌గా బాయిల్ చేసుకోవచ్చు మనము. ఇంకిక్కడేమో ఇదొచ్చేసి ఇంకొక మెథడ్ అనమాట. సో ఏంటంటే మధ్యలో స్టఫ్ చేసేసి ఇలా సమోసాలాగా కట్ చేశాను. సో దీన్ని మనం కావాలి అనుకుంటే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మోమోస్ లాగా సేమ్ ఇందాక మనం ఎలా అయితే బాయిల్ చేసుకున్నామో అలా బాయిల్ చేయొచ్చు. లేదు అనుకుంటే పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్‌లో పెట్టుకొని చపాతీలాగా ఫ్రై చేసుకున్నా సరే బావుంటదనమాట. సో డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకోండి. ఒక 2, 3 స్పూన్స్ ఆయిల్ ఇలా వేసేసి 1, 2 అలా పెట్టేసి సిమ్‌లో గనక ఫ్రై చేసుకున్నాము అంటే మనకి బాగా క్రిస్పీగా ఉంటాయి. ప్లస్ బావుంటదనమాట. కొంచెం సాస్ పెట్టుకొని తింటే చాలా బావుంటది టేస్ట్ అనేది. సో మా వారు కూడా వచ్చేసారు. మా వారికి ఏంటంటే ఇలా ఫ్రై చేస్తా ఉన్నాను. పిల్లలకేమో మోమోస్ లాగా ఉడికిస్తాను. పిల్లల్ని అడిగితే వాళ్ళు మోమోస్ లాగా తింటామని చెప్పారు. సో అందుకని వాళ్ళకైతే మోమోస్ లాగా చేస్తున్నాను. ఇంకా మా వారికేమో ఇలాగా డీప్ ఫ్రై ఎందుకులే అని చెప్పేసి ఇలా చేస్తూ ఉన్నానన్నమాట. అయితే హై ఫ్లేమ్‌లో అస్సలు ఫ్రై చేయకూడదు. ఉడకదనమాట. సిమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా టైం అయితే పడుతుందండి. కానీ ఒకటేసారి కొంచెం పెద్ద పెనం అనుకోండి. ఒకటేసారి 4, 5 కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. ఒకటేసారి అయిపోతాయి అన్నమాట. సో చేయడం కూడా చాలా ఈజీగా సింపుల్‌గా అయిపోద్ది. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి కావాలన్నా కూడా ఇది పెట్టేయొచ్చు. మధ్యాహ్నం లంచ్ బాక్స్‌లోకి కూడా చాలా బావుంటదనమాట. ఏం పాడవదు. బావుంటది. కొంచెం సాస్ కానీ లేకపోతే కొంచెం రైతా ఉంటది కదా! ఆనియన్ రైతా. సో అలాంటిది ఏదైనా పెట్టేస్తే ఎంచక్కా దాంట్లో అద్దుకొని తినేస్తారు. బావుంటది. ఇప్పుడంటే పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు ఓకే. సో పిల్లలకి స్కూల్స్ ఉన్న టైంలో చెప్తున్నాను నేను. లంచ్ బాక్స్‌లో కూడా పెట్టొచ్చనమాట. సో ఇలా బాయిల్ చేసినవి కూడా పెట్టొచ్చు. లేదు అలా ఫ్రై చేసినవి కూడా పెట్టొచ్చు. బావుంటది. అయితే నాకు ఇవి బాయిల్ అవ్వడానికి 10-12 మినిట్స్ పట్టిందండి. అంత వచ్చింది. కాకపోతే ఇదిగోండి నేను చెప్పాను కదా మీకు ముందు క్లాత్ గనుక వేసుంటే తీసేటప్పుడు అంటుకుపోకుండా వచ్చేవి. ఆయిల్ రాసినా కూడా కాదండి. ఆయిల్ రాసినా సరే ఆ హోల్స్‌లో కొంచెం ఉండిపోతాయన్నమాట. సో అప్పుడు తీసేటప్పుడు ఇలా విరిగిపోతది. కాబట్టి ఖచ్చితంగా ఒక క్లాత్ అయితే వేయండి. చూడండి బయట హోటల్స్‌లో ఇడ్లీ ఉడికిస్తారు కదా! ఇడ్లీ ఉడికించేటప్పుడు వైట్ కలర్ క్లాత్ పెడతారు. సో అలా గనక పెడితే ఎంచక్కా నీట్‌గా ఉడికిపోతాయన్నమాట. ఇంకా ఇడ్లీ పాత్రలో కంటే కూడా దీంట్లోనే త్వరగా ఉడుకుతుంది. సో స్టీమ్ అనేది చాలా వస్తుంది. మనం కొమ్ము శనగలు ఉడకబెట్టుకోవాలన్నా వెజిటబుల్స్ ఇట్లా ఏవైనా సరే ఇందులో బాగా ఉడకబెట్టుకోవచ్చు. పని అయిపోయిన తర్వాత ఇలా క్లోజ్ చేసేసేయొచ్చనమాట. సో అది నాకు చాలా నచ్చింది ఆ స్టీమ్ చేసుకునేది. సో ఇంక అలా అయ్యింది. మొత్తానికి పిల్లలకైతే అలాగే ఇచ్చాను. వాళ్ళైతే ఏంటమ్మా ఇలా ఉంది అని చెప్పేసి అన్నారు. కొంచెం అడ్జస్ట్ అవ్వండి నాన్న అలా అయిపోయింది అవి విరిగిపోయాయి అంటే సరేలే అమ్మా అని చెప్పి ఇంక వాళ్ళైతే తిన్నారు. మా వారికి కూడా ఇచ్చేసాను. ఇంక మా వారు వస్తూ పాలు తీసుకొచ్చారు. సో ఇంకా పాలైతే స్టవ్ మీద పెట్టేసి టీ పెడతా ఉన్నాను. సో చాలామంది అక్క మీరు పాల ప్యాకెట్లో నుంచి వెన్న తీస్తారా అని చెప్పేసి ఈ మధ్య కొత్త సబ్స్క్రైబర్స్ ఏమో మరి ఒకసారి నెయ్యి కాసి చూపించండి అన్నారు. ఎందుకంటే నేను నెయ్యి కాయడం చూపించలేదు. వెన్న తీయడం మాత్రమే చూపించాను. నిజంగానే నేను పాల ప్యాకెట్ మీద నుంచి తీసిందేనండి ఆ వెన్నంతా కూడా. సో నేనేం పాలు వాడతాను అంటే విశాఖ డైరీ కానీ లేదంటే హెరిటేజ్ కానీ ఈ 2 ప్యాకెట్ల తీసుకొస్తారు. ఆరెంజ్ కలర్లో కానీ రెడ్ కలర్లో కానీ ఉంటాయి పాలు అనేవి. అందులో వస్తుందన్నమాట వెన్న. సో అవి కాచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చల్లారిన తర్వాత పైన మీగడ వస్తుంది కదా! సో అప్పుడు ఆ మీగడని తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. కాకపోతే నేను మెయిన్గా ఆ మీగడంతా కూడా ఏంటంటే ఏదో ఒక కూరల్లో వేసేస్తానండి. వెజ్ కూరలు కానీ నాన్ వెజ్ కూరలు కానీ ఆ క్రీమ్ అనే దాన్ని వాడేస్తూ ఉంటా వెంటనే. సో దానివల్ల ఎక్కువ కలెక్ట్ చేయలేకపోతున్నాను. ఇక మీదట ఒక 10 డేస్ ఆగిన తర్వాత మీకు చూపిస్తాను. ఎందుకంటే కనీసం 10 డేస్ కూడా కలెక్ట్ చేయకపోతే ఎక్కువ రాదు కదా! మరి అంత ఎక్కువ ఏమీ రాదు మీగడ.
అంటే మొత్తం మీగడ తీసేసామనుకోండి పాలల్లో బలం ఉండదు కదా, అందుకని కొంచెం పైన వరకు లైట్గా తీస్తాను అంతే. సో దాన్నంతా కూడా డీప్ ఫ్రీజర్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను. ఒక 10 days ఆగి మీకు చూపిస్తానులేండి. సో ఇంక ఇక్కడేమో పిల్లలు తినేసి ఫ్రెష్ అయిపోయారు. మా వారేమో చిన్నోడిని అంటే చదివిస్తాను, బుక్స్ తీసుకురమ్మని చెప్పారు. అందుకని వాడేమో ఆ రూమ్లోకి వెళ్ళాడు. వీడేమో పువ్వులు తెమ్మని పంపించానండి. మా వారు వచ్చేటప్పుడు ఫోన్ చేసి చెప్పాల్సింది, మర్చిపోయాను పువ్వులు తెమ్మని. ఇవాళ అసలు పూలు ఏం కాయలేదు, అదే పూయలేదు. సరే అని మా పెద్దోడిని పంపించాను పువ్వులు తీసుకురమ్మని చెప్పి. ఇంక ఇక్కడేమో టీ పెట్టేశాను. అయితే కొంతమంది అక్క మీరు బెల్లంతో టీ పెడుతున్నారు కదా, మీకైతే టీ ఏం విరగట్లేదు, మాకు విరిగిపోతున్నాయి అని అంటున్నారు. అయితేనండి లాస్ట్లో ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం అనిన తర్వాతే బెల్లం వేయాలి. బెల్లం వేసి ఎక్కువసేపు మరిగించాము అంటే ఖచ్చితంగా విరిగిపోతుంది. అది టీ అనే కాదు, పాలతో మనం ఏది చేసినా సరే, పరమాన్నం కావచ్చు, పాయసం కావచ్చు, సో ఏం చేసినా సరే బెల్లం అనేది లాస్ట్లో వేసుకోవాలి. ఫస్ట్లో కనుక వేసి ఉడికించాము అంటే మాత్రం పాలు అనేవి విరిగిపోతాయి, పంచదారలాగా ఉండవు కదా. అది కాకుండా ఉప్పు బెల్లం అయితే అస్సలు పనిచేయదండి. ఉప్పు బెల్లం విరిగిపోతాయి, పాలు ఊరికే విరిగిపోతాయి. ఉప్పు బెల్లం అంటే ఎల్లో కలర్లో ఉంటుంది, అది కాకుండా కొంచెం బ్రౌన్ కలర్లో ఉండే బెల్లం తీసుకోండి, అదైతే బాగుంటుంది, ముద్దగా ఉంటుంది అన్నమాట బెల్లము. సో ముద్దగా ఉన్న బెల్లం ఏంటి అంటే బాగుంటుంది. కొంచెం క్రిస్పీగా ఉండే బెల్లాలు ఉంటాయి, కొంచెం గట్టిగా క్రిస్పీగా ఉంటాయి. ఆ బెల్లాలు ఏంటంటే ఉప్పు కలిసి ఉంటుంది, అది ఖచ్చితంగా పాలు విరుగుతాయి అన్నమాట. సో నేను టీ బాగా మరిగిన తర్వాత లాస్ట్లో బెల్లం వేసి స్టవ్ ఆపేసి అప్పుడు ఇంకా వడగట్టేస్తాను. సో ఇంక టీ తాగేసి పూజ చేసుకుందాం అని చెప్పి పువ్వులన్నీ అంటే మా పెద్దోడు పువ్వులు తీసుకొని వస్తే పూలు పెట్టేశాను. ఇంకా ముందు రోజేమో మామిడికాయలు తీసుకొచ్చాను, అదే మామిడి పళ్ళు. ఈ సంవత్సరానికి ఫస్ట్ మామిడి పళ్ళు అనమాట ఇవైతే మేము తినేది. కేజీ 160 రూపీస్ అలా ఉండింది. ఒక కేజీ తీసుకొచ్చాను, కానీ ఏం స్వీట్ అయితే ఏం లేవండి. పూజ అయిపోయాక తిన్నాం కదా. మామూలుగా అయితే పరమాన్నం చేసి అప్పుడు పూజ చేస్తాను, అంటే దేవుడి దగ్గర పెట్టి. కాకపోతే పరమాన్నం ఈసారి ఏం చేయలేదు, ఎందుకంటే ఈ పరమాన్నం చేస్తుంటే అసలు తినట్లేదండి ఇంట్లో ఎవరు, వేస్ట్ అయిపోతుంది. చేసి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేను అందుకే ఆ పరమాన్నం, కేసరి ఇలాంటివి చాలా తక్కువ చేస్తానన్నమాట. అందుకని ఓన్లీ మామిడి పళ్ళు మాత్రమే దేవుడి దగ్గర పెట్టి ఇంక అలా పూజ చేసుకున్నాను. సో పూజ అయిపోయిన తర్వాత ఇంకా మామిడి పళ్ళు అయితే తినేసాము. చాలా ఎగ్జైట్ అయ్యాను, కానీ అంత స్వీట్ అయితే ఏం లేవు. ఇంకొక 1 month పోవాలి కదా, మే వచ్చేసింది అంటే అప్పుడు స్వీట్ వస్తాయి. సో ఇంక ఇక్కడేమో మా వారు ఇందాక స్కూల్ నుంచి వచ్చేటప్పుడే మటన్ తీసుకొచ్చారు. సో మటన్ కర్రీ చేసేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా బిర్యానీ అడిగారు. సరే అని చెప్పి ఇంకా బిర్యానీ చేస్తున్నాను. ఫాస్ట్గా అయిపోద్దులేండి, కొంచెమే కదా. ఏంటంటే ఫస్ట్ మటన్ని నేను రాగానే క్లీన్ చేసి సాల్ట్ వేసి పెట్టేశాను. సో ఇప్పుడు ఆ మటన్ కుక్కర్లో పెట్టేసి ఒక అర స్పూన్ కాదు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే బిర్యానీకి అంటే మటన్ బాగా ఉడకాలి కదా, అందుకని చెప్పి కుక్కర్లో పెట్టేశాను. సో మటన్ ఉడికే లోపల ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుంటాను అనమాట, ఫ్రైడ్ ఆనియన్స్. సో ఫస్ట్ బిర్యానీకి ఆనియన్స్ ఫ్రై అయిపోతే బిర్యానీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. సో అందుకని ఒకవైపు మటన్ ఉడుకుతూ ఉంది, ఒక 4 విజిల్స్ కనుక వస్తే బాగా ఉడికిపోతుంది అనమాట మటను. ఇంకా ఈ లోపల ఇక్కడేమో నేను ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ వేసేసాను, కొంచెం నెయ్యి కూడా ఉంటే నెయ్యి వేసాను. తర్వాత హోల్ స్పైసెస్ ఉంటాయి కదా, లవంగాలు, దాల్చిన చెక్క అవన్నీ వేసాను. ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక 2, ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను అంతే. ఎక్కువ ఏం కాదు, ఒక 1.5 గ్లాస్ చేస్తున్నాను అంతే రైస్. సో అంటే ఒక 300 grams రైస్ అంతే, ఒక 1/2 kg మటన్ అది. సో కరెక్ట్గా సరిపోతుంది. సో 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఉల్లిపాయలు కూడా వేసేసాను. ఉల్లిపాయలు నల్లగా కాకుండా ఇలా ఎర్రగా వేగితే టేస్ట్ బాగుంటుందండి. కొంతమంది నల్లగా చేసేస్తారు ఫ్రైడ్ ఆనియన్స్ అంటే. సో నల్లగా అయిపోతే బిర్యానీ టేస్టే మారిపోతుంది, చేదు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి సిమ్లో పెట్టి కనుక ఫ్రై చేసుకుంటే టైం తీసుకుంటుంది, టైం తీసుకున్నా సరే సిమ్లో పెట్టి కనుక ఫ్రై చేసుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి చాలా బాగా వేగుతాయి ఎర్రగా. ఆ తర్వాత మటన్ ఉడికిపోయింది, ఆ మటన్ గ్రేవీ అంతా వేసేసాను. తర్వాత పెరుగు వేసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి కొత్తిమీర పుదీనా పేస్ట్ అనమాట. అది
అంటే పాడైపోతుంది. అందుకని చెప్పి నేను ఎప్పుడైనా సరే కొత్తిమీర, పుదీనా పేస్ట్ లాగా చేసేసి ఐస్ క్యూబ్స్ లాగా చేసి పెట్టుకుంటాను. అదైతే ఇలా కర్రీస్‌కి దేనికైనా సరే ఒక క్యూబ్ వేసుకుంటే సరిపోతుంది కదా అని. ఆ తర్వాత పెరుగు, ఆ కొత్తిమీర, పుదీనా పేస్ట్ అంతా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకున్నాను. ఆ తర్వాత నానబెట్టుకున్న రైసు, ఇది నార్మల్ రైసేనండి, బాస్మతి రైస్ కాదు, మామూలు సోనా మసూరి బియ్యమే. అది కూడా ఒక గంట ముందు నేను నానబెట్టేశాను. మటన్ కూడా నానబెట్టాను, చికెన్ కూడా నానబెట్టాను. చికెన్ కాదు, రైస్ కూడా నానబెట్టాను. అప్పుడే పులావ్ అనేది బాగా వస్తుందన్నమాట. యాక్చువల్గా ఇది మటన్ పులావ్ చేస్తున్నాను. ఇప్పుడు రైస్ వేసేసిన తర్వాత పక్కన నేను 1కి 2 గ్లాసుల చొప్పున వాటర్ అయితే మరిగించి పెట్టుకున్నాను. ఏంటంటే మసాలా ఉంది కదా ఆల్రెడీ, సో మసాలాలో కొంచెం వాటర్ ఉంటుంది కదా గ్రేవీ లాగా, అందుకని కొంచెం తగ్గించి వాటర్ అయితే వేసుకున్నాను అంతే. సో మామూలుగా ఎవరైనా వేసుకోవాలి అనుకుంటే మాత్రం 1కి 2 గ్లాసులే. సో గ్రేవీ ఉండేదాన్ని బట్టి తగ్గించి వేసుకోవడమే. సో సాల్ట్ అంతా చెక్ చేసుకొని ఇంకా మూత పెట్టేశాను. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఇంకొక 10 మినిట్స్ సిమ్లో కనుక పెట్టేస్తే బిర్యానీ, అదే మటన్ పులావ్ తయారనమాట. ఫాస్ట్గా అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడేమో రైతా చేస్తూ ఉన్నాను. మేమేంటంటే అన్నంతో రైతా అంటే కలుపుకొని తినం, కానీ సలాడ్ లాగా పక్కన పెట్టుకొని తింటాం అనమాట. రైతా కూడా చేసేసాను. సో పిల్లలు తినరు, నేను మా వారే అనమాట రైతా కోసం మాత్రం. సో ఇక్కడైతే బిర్యానీ అయితే అయిపోయింది. మటన్ పులావ్ అనొచ్చు, లేదా మటన్ బిర్యానీ అనొచ్చు. సో చూసారు కదా ఎంత బాగా అయిపోయిందో. బాగా పొడి పొడిగా వచ్చింది, మటన్ కూడా బాగా కుక్ అయింది. మెయిన్గా బిర్యానీ కలర్ అంతా మనకి ఆనియన్స్ వల్లే వస్తుంది అనమాట. సో ఆనియన్స్ బాగా ఎర్రగా వేగితే బిర్యానీ కూడా ఇలా బాగా మంచి కలర్ వస్తుంది. సో అదేనండి, ఇంకా మేమైతే మా బిర్యానీని ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో నేనైతే మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ అండి, బాయ్.